సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సిలిండర్ డెలివరీ పేరుతో సామాన్యుల నుంచి ₹1 వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని గ్యాస్ ఏజెన్సీలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అటు వేసవి కాలం దృష్ట్యా ఆర్టీసీ బస్టాండ్లలో వసతులపై, అలాగే టెక్నాలజీతో ప్రజల ముంగిట తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై సీఎం చేసిన కీలక దిశానిర్దేశం ఏంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు ముందుగా సొంత డబ్బులతో బుక్ చేసుకుంటే డెలివరీ అయిన 48 గంటల్లోనే ఆ డబ్బు వారి అకౌంట్లలో జమ అవుతుంది. అయితే డెలివరీ సమయంలో కొందరు సిబ్బంది అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జేబులోంచి ₹1 కూడా అదనంగా ఖర్చు కాకుండా డెలివరీ జరగాలని, నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీలు సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాబోయే తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని సీఎం ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ఏపీలో బస్సులు బాగానే ఉన్నా బస్టాండ్లలో కనీస వసతులు లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పటి నుంచి దిగే వరకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదని తేల్చి చెప్పారు. అన్ని బస్టాండ్లలో తక్షణమే చల్లటి తాగునీరు, ఫ్యాన్లు, సౌకర్యవంతమైన సీటింగ్, పరిశుభ్రమైన టాయిలెట్లను అందుబాటులో ఉంచాలని డెడ్ లైన్ విధించారు. టెక్నాలజీతో పాలనను ప్రజల అరిచేతిలోకి తెచ్చే క్రమంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం భారీగా విస్తరించింది. ఇప్పుడు ఏకంగా 953 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారానే అందించబోతున్నారు. ఈ సేవలను సామాన్యులందరూ 100% వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు.